నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కనుమూసి తెరిచేలోగా కకావికలం, సర్వం విధ్వంసం. ఏమీ చేయడానికి అవకాశం లేని పరిస్థితి. భూకంపమది. కళ్ల ముందే ఎగిసిపడుతున్న సంద్రం, ముంపు పాలవుతున్న తీరం, ఏమీ చేయలేని దుస్థితి. సునామీ ఇది. కట్టలు తెంచుకున్న నదులు, జల సమాధి అవుతున్న ఊళ్ళు, చేజేతులా చేసుకున్న నష్టం, వరద ముప్పు ఇది. ఉత్పాతం ఏదైనా, ఉపద్రవం ఎంతైనా ప్రకృతిని కాదని మనం చేయగలిగింది ఏమీ లేదన్నది స్పష్టం. ప్రకృతి విపత్తులను అరికట్టలేని తరుణంలో వైపరీత్యాలను కాచుకోవడమే మన ముందున్న ప్రత్యామ్నాయం. సాంకేతికతలో ఎంతో ముందున్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు అందరిది అదే పరిస్థితి. విపత్తులను నివారించలేని పరిస్థితుల్లో విపత్తుల నిర్వహణ, యాజమాన్యంపైనే అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో విపత్తు యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విపత్తు యాజమాన్యాలను ఎలా నిర్వహించాలన్న దానిపై దిశానిర్దేశం చేసింది విశాఖ వేదిక జరిగిన ప్రపంచ విపత్తు యాజమాన్య కాంగ్రెస్. ప్రస్తుత విపత్తు యాజమాన్య విధానాలు సమీక్షిస్తూ భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసింది. ప్రచండ మారుతంలా కల్లోలం సృష్టించిన హుద్హుద్. ఓ విషాద జ్ఞాపకంగా 40 ఏళ్ల నాటి దివిసీమ ఉప్పెన. గోదావరి జిల్లా వాసులకు పీడకరల 20 ఏళ్ల కోనసీమ తుఫాన్. ఇవి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు. ఈ విపత్తులు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. 2001 భుజ్ భూకంపం, 2004లో కోస్తాను కుదిపేసిన సునామీ, 2005 కశ్మీర్ భూకంపం, 2 ఏళ్ల కిందటి ఉత్తరాఖండ్ వరదలు భారత్లో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రకృతి విపత్తులకు గురవుతున్న జాబితాలో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. భారత్లో ఏడాదికి సగటున 8 ప్రకృతి విపత్తుల కల్లోలం సృష్టిస్తున్నాయి. ఏటా ఉత్పాతాల తీవ్రత 5 రెట్లు పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 28 రాష్ట్రాల్లో వైపరీత్యాల ప్రభావం అధికంగా ఉంది. దేశంలో 65% భూభాగం భూకంపాల బారిన పడే అవకాశముంది. 28% కరువుతో అల్లాడుతోంది. ఏటా 76 లక్షల హెక్టార్లు వరద ముంపునకు గురవుతుంటే తీర ప్రాంతంలోని 75% భూభాగం తుపాన్ల ముప్పుతోనే సర్వం కోల్పోతోంది. ప్రకృతి విపత్తుల వల్ల దేశానికి ఏటా సరాసరి కలుగుతున్న నష్టం 65,000 కోట్ల రూపాయలు. ఈ లెక్కలు చాలు మన దేశం ఎంత తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందో చెప్పేందుకు. గత 115 ఏళ్లలో భారత్లో 15,000కు పైగా ప్రకృతి విపత్తులు సంభవించాయి. దేశానికి 3 వైపులా నీరు, మరోవైపు అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన భౌగోళిక వ్యవస్థ ఉన్న హిమాలయాలు. ఈ రకమైన భౌగోళిక కూర్పు వల్లే మన దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. పశ్చిమ ప్రాంతం, ఉత్తర ప్రాంతమంతా భూకంపాలకు లోనవుతుంటే తూర్పు, ఉత్తర ప్రాంతం తుపాన్లు, వరద ముంపునకు గురవుతోంది. మధ్య వాయవ్య భారతాలు కరువు పీడితంగా మారిపోయాయి. ఇలా నలువైపులా చుట్టుముడుతున్న విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో అనుసరిస్తున్న ప్రణాళికలతో విపత్తుల యాజమాన్య నిర్వహణ, తీర ప్రాంత యాజమాన్య నిర్వహణలో ప్రాథమికంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రణాళికలకు కాలానుగుణమైన మార్పులు చేసి నూతన సాంకేతికతల్ని ఆవిష్కరించేందుకు ప్రపంచ ప్రకృతి విపత్తు యాజమాన్య కాంగ్రెస్ సమావేశమైంది. 4 రోజుల పాటు విశాఖ వేదికగా జరిగిన సదస్సు విశాఖ డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ప్రకృతి విపత్తుల యాజమాన్య విధానాలు సమీక్షించుకునేందుకు ప్రపంచ స్థాయి సదస్సులు 2 సార్లు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. మొదటి సదస్సు 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో జరిగితే 7 ఏళ్ల తర్వాత జరిగిన రెండో సదస్సుకు విశాఖ వేదికైంది. హుద్హుద్ తుపానును సమర్థంగా ఎదుర్కొన్న విశాఖలో సదస్సు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ సర్కార్, ప్రకృతి విపత్తుల మౌలిక వసతుల కల్పన యాజమాన్య నిర్వహణ సంస్థ DMICS సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి. దాదాపు 1000 మందికి పైగా నిపుణులు, అధ్యాపకులు, NGOలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. విపత్తు యాజమాన్య విధానాలతో పాటు ప్రకృతి విపత్తులకు కారణమవుతున్న పర్యావరణ హానికర అభివృద్ధి విధానాలపైన చర్చలు సాగాయి. వాస్తవానికి 2001 గుజరాత్ భూకంపం తర్వాత విపత్తులు ఎదుర్కొనే అంశంపై ప్రభుత్వాల్లో కదలిక ప్రారంభమైంది. అప్పుడే విపత్తు యాజమాన్యానికి దేశవ్యాప్తంగా ఓ వ్యవస్థ నెలకొల్పాలని నిర్ణయించారు. 2004 సునామీ తర్వాత ఈ ప్రక్రియ ఊపందుకుంది. అంతకుముందే వ్యవసాయ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణను కేంద్ర హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.
అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల సమన్వయంతో నిర్వహించే బాధ్యతను హోంమంత్రిత్వ శాఖ చూస్తోంది. ఈ క్రమంలోనే 2005లో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం తీసుకువచ్చారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విపత్తు యాజమాన్య ప్రాధికార సంస్థ ఎన్డీఎంఏను ఏర్పాటు చేశారు. We have also a very advanced system of State Emergency Operations Center and District Emergency Operations Centers, along with 5 regional emergency response centers, where we have provided state-of-the-art response and rescue equipment for disasters and anything that can come up at any time. If we are aware of that, then we can be very effective in it. విపత్తుల నిర్వహణ విధానంలో జాతీయ దృష్టి, వ్యవస్థాగత నిర్మాణం, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాత్రలు, బాధ్యతలను విపత్తు నిర్వహణ చట్టంలో సమగ్రంగా వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వేతర సంస్థలు చేయూతనందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ యాజమాన్యాన్ని ఎన్డీఎంఏనే పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వము పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తోంది. 13వ ఆర్థిక ప్రణాళికలో ఎన్డీఎంఏకు 17,360 కోట్లు కేటాయించగా, రాష్ట్రాల ఆధ్వర్యంలోని విపత్తు యాజమాన్య సంస్థలకు 33,580 కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతాలు సుస్థిరత సాధించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది. ఒకప్పుడు విపత్తులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు సహాయ కార్యక్రమాల నుంచి విపత్తుల ప్రమాదాలు తగ్గించటం అనే అంశంపై కొత్త చట్టం తీసుకొచ్చారు. తీర ప్రాంత అభివృద్ధిలో నియంత్రణ స్థానంలో యాజమాన్య నిర్వహణను ప్రవేశపెట్టారు. ఈ మార్పులు, లక్ష్యాలతో విపత్తు యాజమాన్యం అనేది పూర్తిగా మారిపోయింది. So if you had said 10 years ago that states don't do anything between disasters, it would be true. But that's not true any longer. There are states that are doing a lot of work between disasters for preparedness as well as risk reduction. It is possible that it was going slow, but at the same time, a lot of this capacity building, a lot of this enhancement of systems at the local level, it cannot be done overnight. It takes time. వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లతోనే సరిపోవడం లేదు. ఈ మార్పులు కొత్త సవాళ్లను మన ముందుంచాయి. సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్త ఆలోచనలు, దృక్పథాల్లో మార్పులు, కొత్త వ్యూహాల అభివృద్ధి అవసరమైంది. ఇందులో భాగంగా ముందస్తు హెచ్చరికలు, గృహ నిర్మాణానికి సంబంధించి శాస్త్ర, సాంకేతిక విషయాల్లో వృత్తి నైపుణ్య సంస్థలు పనిచేస్తున్నాయి. హోంశాఖతో పాటు వ్యవసాయ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, భూ విజ్ఞాన శాఖలు బాధ్యతలు తీసుకుంటున్నాయి. ఇన్కాయిస్ నుంచి ఇస్రో వరకు సాంకేతికంగా ఉపయోగపడుతున్నాయి. ఇండియాకి చాలా మంచి నెట్వర్క్ ఉంది. బేసికల్గా ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇండియన్ ఓషన్లో ఉండే కంట్రీస్ అన్నింటిలో నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి ఎర్త్క్వేక్ జరిగే విషయం మనకి 5 నుంచి 10 నిమిషాల లోపు ఎర్త్క్వేక్ పలానా చోట జరిగిందని చెప్పి అనే విషయం తెలిసిపోతుంది అనమాట. అలాగే ఎర్త్క్వేక్ వల్ల సునామీ వచ్చిందా లేదా అనే విషయం కూడా మనకి సునామీ బూయిస్ వల్ల, టైడ్ గేజెస్ వల్ల, ఈ ఇన్ఫర్మేషన్ వల్ల తెలుస్తుంది. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వార్నింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత సునామీ మోడలింగ్ చేస్తాం. బులెటిన్స్ జనరేట్ చేసి SMS ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, ఇలా అనేక మాధ్యమాలతో మనం ప్రజలకి, తర్వాత ఆఫీషియల్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్స్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ పకడ్బందీ చర్యలతో గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చితే విపత్తు నిర్వహణలో భారత్ ఎంతో ముందుకు వెళ్లిందనేది సుస్పష్టం. ఇటీవల హుద్హుద్ను ఎదుర్కొన్న తీరే అందుకు నిదర్శనం. ప్రపంచ సదస్సులో హుద్హుద్ను ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన విధానం ప్రధానాంశంగా మారాయి. 40,000 విద్యుత్ స్తంభాలు కూలిపోయి, వందల కొద్దీ సెల్ టవర్లు పడిపోయిన తరుణంలో అత్యంత వేగంగా సమాచార వ్యవస్థ, విద్యుత్తును పునరుద్ధరించడం గతంలో ఎక్కడా జరగలేదు. కేంద్ర ప్రభుత్వ వాతావరణ సంస్థలు కూడా హుద్హుద్ తీవ్రత, గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి. 1999 ఒడిషా సూపర్ సైక్లోన్లో 10,000 మంది ప్రాణాలు కోల్పోతే హుద్హుద్ సమయంలో చనిపోయిన వారి సంఖ్య 60కి దాటలేదు. ఇలా అనేక రూపాల్లో హుద్హుద్ విపత్తు నిర్వహణ యాజమాన్యంలో మైలురాయిగా నిలిచింది. కొత్తగా నిర్మించబోతున్న రాజధాని అమరావతి కూడా సుస్థిర విపత్తు యాజమాన్య విధానాల్లో ప్రపంచానికే మార్గనిర్దేశనం చేయాలన్న సూచన వచ్చింది. It is a very good opportunity, I would say, for the government and people of Andhra Pradesh, that a new capital in the historic city of Amaravati is going to be set up. Now, when you are setting something new, then you can go for grand planning, which is risk-informed, risk-sensitive, which will result into a resilient kind of, buildings, infrastructure, whether it is roads or drainage, or even parks or traffic safety parks for children to learn about traffic safety. So I think while it is tough and there are a lot of challenges, it's a great opportunity because we are building new. విపత్తును జయించడం ఎవరికీ సాధ్యం కాదు.
మరింత సాంకేతికతను ఆధారంగా చేసుకుని సాధ్యమైనంత తక్కువగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవాలనేదే ప్రభుత్వాల లక్ష్యం. ఈ విషయంలో కొంత ముందడుగు వేసినప్పటికీ ఇది మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న దేశాలు పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి. దాని ఫలితమే క్రమం తప్పకుండా వస్తున్న విపత్తులు. దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ ఇలా చాలా రాష్ట్రాలు విపత్తుల బారిన పడుతూనే ఉన్నాయి. మరి విపత్తులు ఎదుర్కోవడానికి మన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటి? విపత్తుల బారి నుంచి ప్రజలను రక్షించడానికి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? రానున్న ముప్పులేంటి? వాటిని ఎదుర్కోవడానికి ఈ సదస్సులో చేసిన తీర్మానాలేంటి? విపత్తు యాజమాన్య విధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో పురోగతి సాధించాం కాబట్టి గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చా అంటే సమాధానం మాత్రం అవునని చెప్పలేని పరిస్థితి. కారణం, భారత్కు ఎన్నో రకాల విపత్తులు పొంచి ఉన్నాయి. ఒక్కసారి గత 115 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే ఇప్పటి వరకు భారతావని దాదాపు 15,000 ఉత్పాతాలు ఎదుర్కొంది. ఇరవై 21వ శతాబ్దం ఆరంభం నుంచి చూసినా భారత్ ఎన్నో విలయాలు చవిచూసింది. శతాబ్ది ఆరంభంలోనే గుజరాత్ పట్టణం భుజ్లో చోటు చేసుకున్న భూకంపం మిగిల్చిన విషాదం మరువకముందే 3 ఏళ్ల వ్యవధిలో సునామీ రూపంలో వచ్చిన మరో ప్రకృతి విపత్తు వేల మందిని మింగేసింది. మొన్నటి కోసి వరదల నుంచి ఇటీవల సంభవించిన కశ్మీర్ వరదల వరకు ఏటా ఏదో ఒక చోట వరుణ ప్రతాపానికి నదులు ముంచెత్తి కన్నీరు పెట్టిన రాష్ట్రాలు ఎన్నో. ఇప్పటికీ ఉత్తరాఖండ్ విలయం వెంటాడుతూనే ఉంది. నేపాల్ భూకంపం ఉత్తర భారతాన్ని వణికించింది. పైలిన్, హుద్హుద్ వంటి తుపానులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. 2009లో కృష్ణమ్మ ఒరవడికి కర్నూలు నగరం మునకకు గురవుగా ఇటీవల ఈశాన్య ప్రభావంతో నెల్లూరు నుంచి చెన్నై వరకు అంతా జలసంద్రమే. దేశంలో సంభవిస్తున్న ఉత్పాతాలకు ఇంకెంతో కాలం ప్రకృతిని నిందించలేం. ఎందుకంటే మానవ స్వయంకృతాలే ఇవన్నీ. విపత్తు అన్నది దైవ నిర్ణయమన్న భ్రమలు ఇప్పుడు ఎవర్లోనూ లేవు. ప్రతి విపత్తు వెనుక మన స్వార్థం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. నదులపై ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించి వాటి గమనాన్ని మార్చేస్తున్న మనం అందుకు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. అడవుల నరికివేత, పర్వతాల జీవావరణాన్ని దెబ్బతీయడం, భూగర్భ జలాలు ఇష్టారాజ్యంగా తోడేయడం, రసాయనాల వాడకంతో సముద్ర గాఢతలు పెంచేయడం. ఒక్కటేమిటి, మనం చేస్తున్న అనర్థాలు అన్నీ ఇన్ని కావు. 2012లో ఉత్తరాఖండ్లో జరిగిన ఘోరం మానవ తప్పిదమేనన్నది ముమ్మాటికి వాస్తవం. అక్కడ పర్వతాలపై రోడ్లు వేయడం, డ్యాంల నిర్మాణంతో నదీ గమనాలు మార్చేయడం వల్లే మందాకిని విరుచుకుపడింది, వేల మందిని మింగేసింది. బీహార్ను కకావికలం చేసిన కోసి ప్రళయం కూడా మానవ తప్పిదమే. ఆ నదీమ్మ తల్లి గమనాన్ని మార్చడం వల్లే జనావాసాలపై విరుచుకుపడి 2,000 మందిని పొట్టన పెట్టుకుంది, 20 లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. మానవ నిర్మిత ప్రాజెక్టుల వల్ల 4 నెలల్లోనే దేశంలో కురిసే 75% వర్షపాతానికి వచ్చే ప్రవాహాన్ని నదులు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఏటా 76 లక్షల హెక్టార్ల ప్రదేశాలు ముంపు బారిన పడుతున్నాయి. ఇందులో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు ఉన్నాయి. మనం వరదల యాజమాన్యం కంటే ఋతుపవనాల యాజమాన్యాన్ని సక్రమంగా చేయాలని ఎంఎస్ స్వామినాథన్ వంటి విఖ్యాత శాస్త్రవేత్తలు ఎప్పుడో సూచించారు. కానీ ఆ మాటలు చెవికి ఎక్కించుకోవడంలో ప్రభుత్వాలు, ప్రజలు చూపిన అలసత్వమే ఇప్పుడు అమాయకుల పాలిట శాపమవుతోంది. ఇదే సమయంలో సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన అఖండ భారతం తుఫానుల వల్ల కూడా ఎంతో నష్టపోతోంది. ప్రపంచంలోని అత్యంత సున్నితమైన జీవావరణ వ్యవస్థల్లో ఒకటైన బంగాళాఖాతంలో తుఫాన్ల ముప్పు కూడా ఎక్కువే. అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలో తుఫాన్ల సంఖ్య 5 రెట్లు ఎక్కువ. ఏటా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే కాలంలో రుతుపవనాలు ముగిసే అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్లు ఏర్పడడం సర్వసాధారణం. గత కొన్నేళ్లుగా ఈ విషయం స్పష్టమవుతోంది. 40 ఏళ్ల నాటి దివిసీమ ఉప్పల్ నుంచి నిన్నటి హుద్హుద్ వరకు తూర్పు తీరం అనేక తుఫాన్లు చూసింది. 1995, 96, 98లలో కోనసీమ తుఫాన్లు, 1999 ఒడిశా సూపర్ సైక్లోన్, బెంగాల్లోని ఐలా తుఫాను, 2013లో పైలిన్, 14లో హుద్హుద్ వంటి హరికేన్లకు మన తీరం సంసిద్ధమై ఉండాలన్న సంకేతం కిందటి ఏడాది పెను తుఫానుతో తేలింది.
ఇప్పుడు అన్ని మాధ్యమాలు యూజ్ చేసుకోవాలండి బేసికల్గా, అది నేను చెప్పేది. ఉన్న కమ్యూనికేషన్ ఏంటంటే డిజాస్టర్ టైంలో ఏ కమ్యూనికేషన్ పనిచేస్తుందని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పలానాదే యూజ్ చేస్తే బాగుంటుందని కూడా చెప్పలేము. అన్ని మాధ్యమాలు యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్లో పంపిస్తున్నాం అనుకోండి, ఏదైనా ఈవెంట్ వచ్చి ఎర్త్క్వేక్ వచ్చి మొబైల్ టవర్స్ పనిచేయట్లేదు అనుకోండి, సో ఎస్ఎంఎస్ వెళ్ళదు. సో అందుకని మనకి ఏమేమి టెక్నాలజీ ఆప్షన్స్ ఉంటాయో అన్నీ యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క డిజాస్టర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెక్నాలజీ పనిచేయచ్చు. హ్యామ్ రేడియో కొన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏది పనిచేయని చోట హ్యామ్ రేడియో పనిచేస్తుంది, ఎఫ్ఎం రేడియోస్ పనిచేయచ్చు. సో అట్లా వరల్డ్లో ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయో అన్నీ కూడా అడాప్ట్ చేసుకుని మంచిదే టెక్నాలజీ, మనకేది అనుగుణంగా ఉంటుంది అనేది చూసి మనం అలాంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక 75% వర్షం 4 నెలల్లో కురుస్తున్నా దేశంలో కరువు ప్రాంతాలకు కూడా కొదవలేదు. 4 నెలలు మినహా మిగిలిన కాలమంతా పొడి వాతావరణమే ఉండగా అనేక ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయి. ఇప్పటికీ దేశంలో 6వ వంతు భూమి దుర్భిక్షంగా మారిపోయింది. పట్టణీకరణ పేరుతో వ్యవసాయ యోగ్యమైన భూమి అంతకంతకు తగ్గిపోతోంది. ఫలితంగా పచ్చదనం తగ్గి కాలుష్యం పెరుగుతోంది. ఇది మరో సమస్యకు దారితీస్తోంది. అదే వాతావరణ కాలుష్యం. గ్లోబల్ వార్మింగ్ను ఎక్కువగా అనుభవిస్తున్న దేశం భారత్. భూతాపం పెరుగుతూ పోతే వచ్చే నష్టాల గురించి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణ వ్యవస్థలో 30 రెట్లు మార్పు వస్తోంది. భారతీయుల్లో దాదాపు 20% మంది సముద్ర తీర ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ పెరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అనేక లక్షల మంది ముంపు పరిధిలోకి వచ్చేశారు. ఉష్ణోగ్రత 2 డిగ్రీలకు చేరితే ముంబైలో 56 లక్షల మంది ముంపు బారిన పడతారు. అదే 4 డిగ్రీలకు చేరితే 1,10,00,000 మంది ముంపును ఎదుర్కొనున్నారు. ఈ అంచనాలు వాతావరణ కాలుష్యం పెరిగితే దారితీసే అనర్థాలకు హెచ్చరికలు పంపుతున్నాయి. Climate change is not about now 50 years down the line or 100 years later. It is happening right now. And as I said, the global average temperature has already risen by 1 degree Celsius. And if the emissions continue like this, if the pollution is going to increase, we are going to see sea level rise by a couple of meters in the next few decades, which means it's going to be a disaster. It's very devastating and we need to really start preparing for that. భారత్లో భూకంపాలు కూడా భారీగానే నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఈ విపత్తును విస్తృత దృష్టితో చూడాల్సి ఉన్నప్పటికీ వాటి వల్ల జరిగే నష్టానికి మాత్రం మన తప్పులే కారణం. పర్వత ప్రాంతాల్లో నిర్మించే అనేక పెద్ద డ్యాంలు భూకంప తీవ్రత పెంచుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇలాంటి ప్రాజెక్టులు కూలిపోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇష్టారీతిన చేపడుతున్న నిర్మాణాలు పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏ విధమైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్న మైనింగ్ కూడా కొండచర్యలు విరిగిపడ్డానికి ఒక కారణమవుతోంది. గతేడాది మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో రాత్రివేళ కురిసిన వర్షానికి దబోల్ అనే ఊరు బండరాళ్ల క్రితం సమాధైంది. ఇలాంటి ముప్పు ముంగిటే దేశంలో మరెన్నో పల్లెలు ఉన్నాయన్న అంచనాలు వెలువడ్డాయి. పెరుగుతున్న ముప్పుతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలు మార్చుకోవడం, నూతన సాంకేతిక విధానాలు అలవర్చుకోవడం, ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవడం వంటివి అత్యావశ్యకం. వీటన్నిటినీ మరోసారి సమీక్షించుకునేందుకే ప్రపంచ కాంగ్రెస్ సమావేశమైంది. సదస్సు వేదికగా విశాఖ తీర్మానాన్ని ప్రకటించింది. Vizag is also a very tourist hub, especially the beach and all. We should take care of all these things. Presently నేను అనుకోవడం విశాఖపట్నం కూడా మన దగ్గర టూరిస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కానీ బయోమెట్రిక్ సిస్టమ్ కానీ ఏం లేదు. సో టుమారో సంథింగ్ కమ్స్, అట్లీస్ట్ మన దగ్గర వీ షుడ్ హ్యావ్ అ డాటా ఆఫ్ దీస్ పీపుల్. ఫ్రెజైల్ రివర్ బ్యాంక్స్లో ఎన్ని రిసార్ట్స్ కట్టేశారంటే, అండ్ ఆల్ దీస్ రివర్ బ్యాంక్స్ ఏంటంటే దర్ ఆల్ ఫ్లడ్ ప్లేన్స్. యాక్చువల్లీ ఒక ఫ్లడ్ వచ్చిన తర్వాత ఒక రివర్ అనేది రిసీడ్ అయిపోతుంది. సో ఇట్ లీవ్స్ అ ఓపెన్ ఏరియా. అక్కడ ఆ ఓపెన్ ఏరియాలో వాళ్ళు ఎన్ని అన్రెగ్యులేటెడ్ రిసార్ట్స్, హోటల్ రిసార్ట్స్, తర్వాత టూరిజం villas కట్టేశారంటే ఇట్ వాజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లాస్ట్ దర్ లైఫ్స్ వర్ ఇన్ దోస్ రిసార్ట్స్. ఆ తీర్మానంలో పొందుపరిచిన అంశాల్లో అత్యంత ప్రధానమైంది రాష్ట్రాల స్థాయిలో వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం. ఈ బృందానికి రాష్ట్ర విపత్తు నివారణ యాజమాన్య సంస్థ స్థాయిలో సమాన హోదా కల్పించాలి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు విపత్తు యాజమాన్య బృందాలను పటిష్టం చేయాలి. విపత్తులపై స్పందించే విషయంలో స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలివ్వాలి. వాటినే బాధ్యులను చేయాలి. విపత్తుల నిర్వహణ విషయంలో నూతనంగా నిర్మిస్తున్న అమరావతిని ప్రపంచానికే ఆదర్శం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రకృతి విపత్తుల యాజమాన్య మ్యూజియంను ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించాలి. విపత్తులను ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి. ప్రతి 2 ఏళ్లకొకసారి ఇలాంటి సదస్సు నిర్వహించాలన్న తీర్మానాలను సదస్సు ఆమోదించింది. ఎక్స్పర్ట్స్ ఒక కమిటీగా ఫామ్ అయ్యి, ఆ కమిటీ మన బీహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ సిన్హా గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో
విశాఖపట్నం డిక్లరేషను ఈ యొక్క వరల్డ్ కాన్ఫరెన్స్ ఈ యొక్క డయాస్ నుంచి ప్రపంచానికి విశాఖపట్నం డిక్లరేషన్ని మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనం డిజాస్టర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ డిజాస్టర్ అయితేనే దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు హుద్హుద్ అయింది కాబట్టి ఇక్కడ అందరికీ ఏం చేయాలా, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలా అని తెలుస్తుంది. సో బట్ మోర్ ఆర్ లెస్ జనరల్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి నా అట్ లోకల్ లెవెల్ నుండి ఆ ప్లాన్స్ లోకల్ రియాలిటీస్ని గుర్తుపెట్టుకొని తయారు చేయాలి. సో ఆ ప్లాన్స్ ఓన్లీ పేపర్లో ఉండకుండా అది అవసరం వచ్చినప్పుడు ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేట్టుగా ఉండాలి. సో డిజాస్టర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని లెవెల్లో డిస్ట్రిక్ట్లో డిఎం ఇస్ ఇన్ఛార్జ్. సో డిఎం నుండి కింద ఒక ప్రాపర్ సెటప్ ఉండి వాళ్ళు డిజాస్టర్ అయినప్పుడే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి వినే ఉంటారు. అందులో ఇట్స్ సైక్లిక్ హోలిస్టిక్ అప్రోచ్. సో డిజాస్టర్ కాకముందు కూడా ఏదైనా ప్లానింగ్స్ ఎలా ఉండాలా, మిటిగేషన్ ఎలా ఉండాలా, అవన్నీ మనం ముందుగా తయారవుతే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు విపత్తుల తీవ్రత పెరుగుతుండడం, వాటి రూపము మారుతున్నందున భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధం కావాలి. కొత్త వ్యూహాలకు పదును పెట్టాలి. సామాజిక, ఆర్థిక, పర్యావరణాంశాలు పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు, పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి చర్యలతో సమస్య తలెత్తిన తర్వాత ప్రతిస్పందించే సంస్కృతి నుంచి నివారణ దిశగా అడుగులు వేయడం సాధ్యమవుతుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.